అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని రెడీ చేసుకుందామండి. మనం ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఒక మంచి కబాబ్స్ని రెడీ చేసుకుందాం. అది కూడా ఈజీ ప్రాసెస్లో చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఏంటో ఒకసారి చూసేద్దామా. బ్రెడ్ అలాగే ఎగ్స్ పొటాటోస్తో మనం క్రిస్పీగా రెడీ చేసుకునే కబాబ్స్ అండి. ఇవి ఒక 2 బ్రెడ్లు తీసుకోవాలి. ఒక గిన్నెలో పెట్టుకుంటున్నాను నేను. ఒక బౌల్లోకి ఒక 2 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇది తడిసేంత వరకు కొంచెం వాటర్ని బ్రెడ్ పైన వేస్తున్నాను. ఒక 4 స్పూన్లు అనుకోండి. 4 స్పూన్లు వాటర్ వేసుకుంటే ఈ బ్రెడ్ అంతా కూడా తడిచి మెత్తగా అవుతుంది కదా. చేతితో కానీ స్మాషర్తో కానీ ఇలా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. మనం వాటర్ తడిసింది కదా, మెత్తగా అయిపోతాయి బ్రెడ్ ఊరికినే. అలాగే ఒక 2 బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాను. అలాగే ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఇవి ఉడికించి పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు గ్రేట్ చేసుకుందామండి వీటిని. గ్రేటర్తో మనం ఇట్లా ఎగ్స్ని అలాగే బంగాళదుంపని కూడా రెండింటిని కూడా ఈ బ్రెడ్ అయితే నలిపి పెట్టుకున్నామో దానిలోకి గ్రేట్ చేసుకుందామండి. విడిగా వేరే బౌల్లోకైనా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా దీనిలోనే గ్రేట్ చేస్తున్నాను. ఇలా మనం మొత్తం కూడా తురిమేసుకున్న తర్వాత చక్కగా చాలా ఈజీగా అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా పేచీ పెట్టకుండా చాలా తింటూ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. మనకు కూడా సాయంత్రం పూట ఏమీ ఊసిపోదు కదండి. అలాంటి టైంలో చక్కగా ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు. టీ టైంలో కూడా చాలా బాగుంటుందన్నమాట ఇది తినడానికి. దీనిలోకి చూడండి, ఈ బంగాళదుంపలు కూడా తురిమేసుకుంటున్నాను నేను. కొంచెం ఉడికించుకోవాలండి. బాగా ఉడికించుకున్న తర్వాత తురుముకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు, ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. ఇంకా వచ్చేసి 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడి, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అండి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర అయితే సరిపోతుందండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా బౌల్లోకి. వీటన్నిటిని కూడా చక్కగా చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలండి. ఒకసారి చూడండి, మనం వాటర్ పోసే పని లేదు. ఇటు మనకి బంగాళదుంపలో వాటర్ ఉంటుంది, అలాగే బ్రెడ్ కూడా తడపడానికి కొంచెం వాటర్ పోసాం కదా మెత్తగా అవటానికి. ఈ వాటరే మనకు సరిపోతుంది అనమాట. ఉల్లిపాయలో కూడా వాటర్ ఉంటుంది కదా. ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. చక్కగా సరిపోయిందండి వాటర్ అనేది. ఇంకా ఎక్స్ట్రాగా పోయాల్సిన అవసరం లేదు. చక్కగా ఇది కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఒక కార్న్ఫ్లవర్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు బ్యాటర్ కోసం అనమాట. ఒక కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీనిలోకి. అలాగే ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఈ మిశ్రమాన్ని కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కబాబ్స్ని దీనిలో డిప్ చేసి అలాగే మన బ్రెడ్ క్రమ్స్లోకి డిప్ చేస్తామన్నమాట. దానికోసం పక్కన పెట్టుకున్నాను నేను. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేస్తూ ఇలా చేతి మీద అప్పడంలాగా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుందండి. మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు ఈ కబాబ్స్ అనేవి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా అయితే సరిపోతాయి. ఫస్ట్ మనం ఈ తయారు చేసుకున్న కబాబ్స్ని కార్న్ఫ్లవర్ వాటర్ ఉంది కదా, వాటర్లో కలిపి పెట్టుకున్నాం. దానిలో టిప్ చేసి తర్వాత తీసి బ్రెడ్ క్లమ్స్లోకి వేసుకోవాలండి. ఇలా బ్రెడ్ క్లమ్స్తో ఫిల్ చేయాలి. ఈ బ్రెడ్ క్లమ్స్ వాడటం వల్ల ఏంటంటే ఈ క్రమ్స్ ఉండటం వల్ల మనకి చాలా చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఈ కబాబు. ఇలా చక్కగా తినేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రంచీగా ఉంటుంది. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇలా మొత్తం అన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది చేతికి రాసుకుంటూ చేసుకోవాలండి. మనం ఇది రెడీ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ చేతులకు అంటించుకుంటూ మనం చేసుకున్నాం అనుకోండి, చేతులకు అంటుకోకుండా వస్తుందన్నమాట. ఇలా మళ్ళీ కార్న్ఫ్లవర్లో డిప్ చేసేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి
ఈ క్రమ్స్ కూడా చక్కగా పట్టేలాగా చూసుకోవాలి. ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు. గ్యాప్ లేకుండా చక్కగా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుందామండి మనం. ఈలోపు మనం స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేస్తానండి నేను. కొంచెం ఇవి రెడీ చేసేలోపు స్టవ్ మీద ఆయిల్ అనేది కొంచెం హీట్ అవుతుంది. ఇలా చూడండి, ఇలా నేను మరీ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, షాడో ఫ్రై అయినా చేసుకోవచ్చు అండి. నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మీడియంలోనే ఉంచాలి. మరీ లోలో ఉండకూడదు, స్టవ్ అనేది హైలో కూడా ఉండకూడదు, మీడియంలో ఉంటే సరిపోతుంది. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న కబాబ్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకుందాం మూకుల్లోకి. చూడండి చక్కగా ఎలా వేగుతున్నాయో చూడండి. చాలా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. అందులో హెల్దీ కూడా కదా, మనం ఎగ్స్ వేసాం కదా, పిల్లలకి కూడా మనకు కూడా చాలా ఎనర్జీ ఇస్తుందన్నమాట. ఎగ్ అనేది ప్రోటీన్ కదండి. ఇలా ఉడికించి పెట్టుకున్నాం కదా మనం, ఆ ఎగ్ని ఆలుని త్వరగానే అయిపోతుంది మనకి. ఇలా చూడండి చక్కగా ఒకవైపు అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. మళ్ళీ ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాం మనం స్లోగా. చూడండి, మీకు ఈ వీడియోలోనే తెలిసిపోతుంది. చూడండి క్రిస్పీగా ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఖచ్చితంగా మనం రెడీ చేసుకోవాల్సిన ఒక మంచి రెసిపీ అండి. చక్కగా చూడండి, మళ్ళీ నేను టర్న్ చేస్తున్నాను, చూసుకుంటున్నాను. రెండు వైపులా చక్కగా కాలాయి, మరి మంచిగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా బాగున్నాయి. మరి ఇవన్నిటిని కూడా మనం తీసేసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా వేసుకుందామండి. ఇది తీసిన తర్వాత పిల్లలు ఒక్కటి తిన ఆగరు కదా, పిల్లలే కాదు మనం కూడా టేస్ట్ చూసామంటే ఒక్క రౌండ్తో ఆగే సమస్య లేదు, అంత బాగుంటాయి. ఖచ్చితంగా మీరందరూ కూడా రెడీ చేయండి ఈ రెసిపీని, చక్కగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా వేసేసుకుంటున్నాను నేను. బ్రెడ్ క్రమ్స్ వేసాం కదండి, ఈ క్రమ్స్ నూనెలో పట్టడం వల్ల మనకి అట్లా కనిపిస్తుంది అన్నమాట. ఇలా చూడండి, ఇలా వేసి మళ్ళీ వీటిని కూడా టర్న్ చేసుకొని చక్కగా వేగేలాగా వెయిట్ చేద్దాం. ఇప్పుడు మన కబాబ్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. చక్కగా ప్లేట్లోకి సర్దేసుకోవటమే వీటిని. మరి ఈ వీడియో చక్కగా మీరు చూసి మీకు నచ్చింది అనుకుంటే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో నాకు ఖచ్చితంగా తెలియజేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయించండి. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇవన్నీ కూడా చక్కగా సర్ది పెట్టుకున్నాం కదండి, సర్ది పెట్టేసుకొని చక్కగా డెకరేషన్ చేసుకొని వీటిపైన మనం పచ్చిమిర్చిని కూడా వేయించేసి పెట్టుకున్నాం అనుకోండి. సమోసాల్లోకి మనం పచ్చిమిర్చిని వేసుకుంటాం కదా, అలా పచ్చిమిర్చిని కూడా పెట్టేసుకుందామండి చక్కగా డెకరేషన్ కోసం. చాలా బాగుంటాయి, తింటూ పచ్చిమిర్చి తింటూ ఎంజాయ్ చేస్తారు. అది చూస్తారు కదా, ఒక మంచి రెసిపీ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.